నాయకత్వం పార్టీ నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా వచ్చాయి అందరికి. నాకు కూడా వచ్చింది కాదు. చాలా మందికి మీ మీ ఏరియాలో పార్లమెంట్, మీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది, మీ అభిప్రాయం 3 పేర్లు చెప్పండి అని. నేను కూడా ఉన్నాను దాంట్లో, నాతో పాటు ఇంకో 2 పేర్లు చెప్పాను. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కలిసి పని చేసుకుంటాం అని చెప్పాం. సో అలాగా ఏదైతే సర్వే లాంటిది, లేకపోతే ఆశావాహుల జాబితా, లేకపోతే అలాంటిది కూడా జరిగిపోతుంది మా పార్టీలు. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పింది ఒకటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమం, అభివృద్ధి అందనటువంటి కుటుంబం రాష్ట్రంలో కూడా ఏమీ లేదు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమం అందింది. అది కరోనా సమయం టీకాలు వేసినా, లేకపోతే రేషన్ ఇస్తున్నా, ప్రతి నెల ఉచితంగా మోదీ బియ్యం ఇస్తున్నా, లేకపోతే 60 కోట్ల మందికి ఆరోగ్యం 5 లక్షల రూపాయలు ఉచితంగా అందిస్తున్నా, లేదా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినా, వాళ్ళకి ముద్ర రుణాలు ఇచ్చినా, లేకపోతే స్వామిత్వ పథకం కింద స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ ఇచ్చినా, లేకపోతే మరుగుదొడ్ల నిర్మాణం చేసినా, డ్వాక్రా సంఘాలకి అయితే రుణాలు ఇస్తున్నా ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా 35 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేసి ఎన్ని చేసినా, అలాగే గ్యాస్ 10 కోట్ల మంది మహిళలకి గ్యాస్ ఉచితంగా కనెక్షన్ ఇచ్చినా, ఎన్ని లబ్ధిదారులు రాష్ట్రంలో గణనీయంగా ఉన్నారు. వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ఒక లేఖన ఇస్తున్నారు, అది ఇవ్వండి. మీ కనుక ఎన్ని సంక్షేమం అందింది, మోదీ గారి యొక్క పరిపాలన మీకు నచ్చింది, ఇంకోసారి ఈ పథకాలన్నీ అమలు అవ్వాలి చేయాలి అంటే ఒకసారి మీరు కమలానికి అవకాశం ఇవ్వండి, కమలానికి ఓటేయండి అని అభ్యర్థించండి. మీరు తప్పనిసరిగా గణనీయమైన ఓట్లు సీట్లు రాష్ట్రంలో సాధించగలరు. ఆ రకంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాకు దిశానిర్దేశం చేశారు. మేము ఆ రకంగా అన్ని స్థానాలకి సంసిద్ధం అవుతున్నాం. పొత్తులు ఎత్తులు అంటే ఒక జనసేన విషయంలో కూడా మేము కేంద్ర నాయకత్వం చెప్పాం. ఇప్పుడు వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి టెక్నికల్ గా మరి ఏం చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్డీఏ భాగస్వామి అన్నాం, మీరే చెప్పారు, కేంద్ర నాయకత్వం చెప్పింది జనసేన ఎన్డీఏ భాగస్వామి, ఇప్పుడు వారు అలా వెళ్తున్నారు కాబట్టి ఏంటి ఆ విషయం తేల్చండి అని కూడా చెప్పాం. అది 2 నెలల క్రితమే చెప్పాం. సో ఆ యొక్క నిర్ణయం కేంద్ర నాయకత్వం నుంచి వస్తుంది. అదేదో వస్తే దాని పొత్తు విషయం తేలుస్తారు. బట్ మేము మాత్రం అన్ని స్థానాల్లో అయితే సంసిద్ధంగా ఉన్నాం, అన్ని స్థానాలు ముమ్మరంగా వెళ్తున్నాం. రాష్ట్రంలో ప్రజల్ని ఒకసారి ఆశీర్వదించమని చెప్పేసి విజ్ఞప్తి చేసే పనులు. ఒక చిన్న చివరిగా బేసిక్ గా ఆల్టర్నేటివ్, వాస్తవంగా తృతీయ ప్రత్యామ్నాయం అన్నటువంటిది మీరు తెలంగాణలో ట్రై చేయగానే మీకు అక్కడ 14% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఇక్కడ జనసేన తెలుగుదేశం పొత్తుతోనే తెలుగుదేశంలో 24 నియోజకవర్గాల్లో అసంతృప్తి వచ్చింది, జనసేనలో 50 నియోజకవర్గాల్లో అసంతృప్తి వచ్చింది. అలాగే వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, అటు వైసీపీలో ఖాళీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తుల్లో ఒక 3కో 4కో తెలుగుదేశం పార్టీ సీట్లు ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఖాళీ లేదు. మీరు ఆల్టర్నేటివ్గా వెళ్ళడం అనవసరం, ఇటు వీళ్ళతో వెళ్తే బెటరు అన్నటువంటి రూట్లోనే ఇప్పటిదాకా ఇంకా 40 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నా కూడా ఎందుకు జరుగుతోంది? సార్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత జనసేన పార్టీతో జనవరి 16, 2020 పొత్తు పెట్టుకుని ఆ రోజు స్పష్టంగా చెప్పారు ఇద్దరు పార్టీలు. టీడీపీ